సో కమింగ్ డేస్ లో హైదరాబాద్ ఎలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారండి? హైదరాబాద్ ఎలా డెవలప్ ఎట్లా how would అంటే I డెవలప్మెంట్స్ say? మీకు ఫస్ట్ తెలుస్తుంది, మాకు తర్వాత తెలుస్తుంది. అందుకని అవునండి, ఇప్పుడు నేను ఫిబ్రవరిలో నాకు అయిపోతుంది. సో హౌ వుడ్ అవునా? ఐ Next బి month ఏబుల్ టు అవుతుంది. హౌ వుడ్ ఐ బి ఏబుల్ టు టెల్ వాట్ అదర్ Exactly. పర్సన్ ఇస్ థింకింగ్ అబౌట్ హౌ టు డెవలప్? ఫెబ్కి అయిపోతుందా? నా ఈ ఫెబ్రవరికి అయిపోతుంది. ఇఫ్ ఐ హ్యాడ్ another term or another year also, I would tell you what I wanted to do. Right. కానీ ఇప్పుడు I cannot tell what other I person is understand. going to come and do it. ఐ అండర్స్టాండ్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే సివిల్ సర్వెంట్సే Yeah. ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు, ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చామండి, బట్ ఫర్దర్ గా అది కంటిన్యూ అవుతుందా కాదా అని మేము చెప్పలేము, తెలవదు. అది మా చేతుల్లో ఉండదు కదా. Exactly. Absolutely. Exactly. అయితే And also Hyderabad city is going to split into 3. అవునా? ఇప్పుడు మీరు రోజు వార్తలు వింటున్నారు కదా, దెల్ బి 3 మున్సిపల్ కార్పొరేషన్స్ అవుతాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ విల్ నాట్ బి గ్రేటర్ హైదరాబాద్ ఎనీమోర్. ఐల్ బి ద లాస్ట్ మేయర్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ నౌ. అరే వా. దాని తర్వాత Three parts 3 separate పార్ట్స్ అవుతాయి. ఓకే. Yeah. 3 మేయర్స్ ఉండే అవకాశం. 3 మేయర్స్ ఉండే అవకాశం ఉంది. రైట్. అంటే 3ని ఎలా సెగ్రిగేట్ చేస్తారు? అంటే ఐఎమ్ థింకింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి సైడ్ ఒకటి వెళ్తుంది, హైదరాబాద్ సికింద్రాబాద్ ఒక దగ్గర ఉంటది, మళ్ళీ అటు సైడ్ శంషాబాద్ షేర్లింగంపల్లి అటు సైడ్ అవుతుంది ఓకే. అని. బికాస్ లాట్ ఆఫ్ ఆల్రెడీ మీరు న్యూస్ చదివుండొచ్చు. Yeah. బట్ So- కొంచెం అంటే వ్యూవర్స్ కి Yeah, చూసేవాళ్ళకి అర్థం ఇంకా కావాలి. కొంచెం we have to settle all this and then they'll come up with new ఇది. యాక్చువల్లీ హైదరాబాద్ లో అంటే తెలంగాణలో ఉన్న హోటల్స్ నుంచి వచ్చే చెత్త ఏదైతే ఉందో దాన్ని పికప్ చేసుకోవడానికి మనం అది కమర్షియల్ గానే వర్కౌట్ చేస్తున్నామండి. ఎలా వర్కౌట్ చేస్తున్నాం? నో, ఈ హోటల్స్ కూడా దే హ్యావ్ యాక్చువల్లీ వాళ్ళు దేర్ ఆర్ సర్టెన్ వీళ్ళు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు పికప్ చేసుకుంటారు. ప్రైవేట్ వాళ్ళు పికప్ చేసుకుంటారు. కొన్ని ఇఫ్ దే ఆర్ అటాచ్ టు ర్యామ్ కి, బట్ సి మేము ర్యామ్ కి ఇచ్చేసామండి. ర్యామ్ కి ఇస్ పికింగ్ ఆర్ ఇది Okay. ర్యామ్ కి రైట్. ర్యామ్ కి కంపెనీకి వాళ్ళు పిక్ చేస్తారు, వాళ్ళ లారీస్ వస్తాయి, వాళ్ళు చెత్త ఫైనల్ డెస్టినేషన్ కూడా వాళ్ళే తీసుకెళ్తారు. సో ఈ హోటల్స్ కి కూడా ఇదర్ దేర్ అటాచ్ టు జిహెచ్ఎంసి, Okay. సమ్ ఆర్ అటాచ్ టు సమ్ ఆర్ వాళ్ళు ప్రైవేట్ గా వాళ్ళు ఇచ్చుకుంటారు. ఓకే. అంటే నన్ను చాలా మంది హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అడిగారు, అసలు గారు మాకు ఎవరైనా రైట్ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉంటే ఇస్తారా, ఈ చెత్తని మేము ఇక్కడ నుంచి డిస్పోజ్ చేయడానికి? If they are interested, they can definitely contact us. They can contact us. మేము probably వాళ్ళని Connect. అటాచ్ చేయొచ్చు. దట్స్ సో నైస్. Well, we can attach. Please. Because a lot of hospitals also. Hospitals కూడా Exactly. మేము we are attaching. ఇప్పుడు ర్యామ్ కి ఎట్లా పికప్ చేసుకుంటుందో, ర్యామ్ కి can be the final ఇది, but they have the sub leases ఇచ్చుకుంటారు కదా, yeah. వాళ్ళు పికప్ చేసుకుంటారు. So they can always contact us and we can give them the ఇది. ఈ ప్రశ్నతో ముగిస్తాను. Thank ఒక you. మే ఎందుకు అంత ఇంత No, I think it went off very well without any controversial idi. Because I told you so many Yes, times, ma'am, I yes. really do not like. ఐ నో. కానీ ఒక మేయర్కి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు ఏంటి, ఉండకూడదు ఏంటి అంటే ఏం చెప్తారు? చెప్పినాను కదండి, arrogance ఉండకూడదు. ఎంత పైకి ఎదిగినా మనం కింద కొద్దిగా ఉండాలి అని నా ఒక ఉద్దేశం. అండ్ ఐ వాంట్ టు బి లైక్ దట్. ఐ వాంట్ ఎవ్రీబడి, నాట్ ఓన్లీ మేయర్ అనే కాదు, అందరూ కూడా, అంటే పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా యునో నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, you do not know what other person's problem is. You should be able to understand. అక్కడ మీరు మదర్ అవ్వాలి, అన్ని అంటే ఒక ఫ్రెండ్ అవ్వాలి, ఎంత చిన్న ఎంప్లాయీ వచ్చినా you should have lot of patience. Correct. Patience is the first thing అండి ఒక పర్సన్ లో ఉండాలి. True. That is the major లక్షణం ఉండాలి, patience. Correct. To hear somebody before you say something, you hear to them. True is what I believe in. కానీ జిహెచ్ఎంసీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఎప్పుడైనా పిలిచినప్పుడు ఆయన చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి మీకంటే ఏం చెప్తారు? యూజువలీ అసలు ఏం చెప్పరండి, బికాజ్ ఐ థింక్ హీ ట్రస్ట్ మీ. ఎప్పుడు కూడా నన్ను ఇట్లా పిలిచి ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ప్రీవియస్ నోబడీ హ్యాస్ ఎవర్ టోల్డ్ మీ ఎనీథింగ్. చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు నాకు. ఎందుకంటే ఈ రోజు 2 years అయింది నేను ఇక్కడికి వచ్చి, నెవర్ ఇంటర్ఫియర్డ్ ఇన్ మై బిజినెస్ అట్ ఆల్. అది నేను అనుకుంటాను, ఇట్స్ రియల్లీ నా లక్, అండ్ ఐ థింక్ హీ ట్రస్ట్ మీ. సో
there is really nothing he told me about. ఆ నాన్నగారి గురించి మీరు చెప్పాలి అని అంటే ఇంతవరకు ఆయన గురించి మాట్లాడుకోలేదు ఇంత ఇంటర్వ్యూలో. సో అమ్మ కాలం చేసిన తర్వాత నాన్నగారికి మీకున్న బాండింగ్ అని అంటే ఏం చెప్తారు? Nana, he's my, first of all, he's my inspiration. Asal daddy gurinche, today I'm here and actually I'm the oldest daughter, as I said. I'm very close to my dad. Very, very close to my dad. And dad కి ఎట్లా అంటే ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అండి. రైట్. ఎవరైనా. And he likes anybody who's అంటే చదువుకోవాలి. Daddy wants two things, చదువు, discipline and very bold, ఇట్లా aggressive గా ఉండాలి. ఒక గర్ల్ అనగానే you should look upon a girl అన్నట్టు ఉండాలి, ఆ పర్సనాలిటీ ఉండాలి. So I am there with him. I moved with him. సో ఇప్పుడు డాడీతోనే ఉంటాను నేను కాబట్టికి హీఈస్ ఫైన్, హీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్, హీఈస్ స్టిల్ బిజీ అట్ ఏజ్ 87 ఆల్సో హీఈస్ డూయింగ్ గ్రేట్. హీఈస్ చైర్మన్ ఫర్ ఎడ్యుకేషన్ పాలసీ ఇప్పుడు. యా, సో ఎప్పుడైనా వీలు చూసుకుని ఫాదర్స్ డేకి ఎప్పుడైనా మీ ఇద్దరిని కూర్చోపెట్టి ఇంటర్వ్యూ ఇచ్చారు? తప్పకుండా. అప్పుడు మీ అల్లరి ఎంత చేశారో ఐ వుడ్ లవ్ టు. మీరే చూస్తారు హౌ ప్రౌడ్ హీ ఫీల్స్ అబౌట్ మీ. కానీ జర్నలిజం చేసి మీరు ఆ తర్వాత మళ్ళీ చాలా క్వాలిఫికేషన్స్ కి వెళ్ళారు. జర్నలిజం ఎందుకు చేశారు? ఎందుకు? వాట్ వాస్ ద రీజన్? బికాస్ డాడ్ ఆ టైం లోపల వి హ్యాడ్, డాడ్ వాజ్ అ జర్నలిస్ట్ కదా. అవును. మై సిస్టర్ ఇస్ ఆల్సో అ జర్నలిస్ట్. సీరియస్లీ? yes. తన యుఎస్ లో ఉన్న సిస్టర్ కూడా షీ డిడ్ జర్నలిజం. మళ్ళీ తను నాకని చిన్నదే కానీ రైట్, షీ ఆల్సో డే. మాకు న్యూస్ పేపర్ ఉండింది, ద డైలీ న్యూస్ అని. సో ఐ యూస్ టు సీ మై డాడ్. ఐ ఆల్వేస్ ఫెల్ట్ సో ప్రౌడ్. జర్నలిస్ట్ అనగానే యాక్చువల్లీ ఆంధ్రజ్యోతి ప్రెస్ లో కూడా జాయిన్ అయ్యాను నేను బిఫోర్ ఐ గాట్ మ్యారీడ్. అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్ లో ఇల్లు ఇక్కడ ఉండే పక్క రోడ్ నెంబర్ 3 లో పక్కకే ఆంధ్రజ్యోతి ప్రెస్ ఉండింది. సో ఐ జాయిన్ దేర్. దెన్ కొన్ని మంత్స్ అవ్వగానే ఐ గాట్ మ్యారీడ్ అండ్ వెళ్ళిపోయాను. బట్ ఐ డోంట్ నో, సమ్హౌ లైక్ రైటింగ్ అండ్ ఐ లవ్ టు చదవడము. I like more of writing. My dad always said, "Amma, nee skills telvadu because when you write, it feels like you're talking to me." Antar encouraged us in that. That's so nice, really. So I like. Yeah. నేను నిజంగా ఒకవేళ if I did not come into politics, I would have been a lawyer. I love our profession. I love being a lawyer. గట్టి వాయిస్ ఉంది కాబట్టి వాదిస్తారు. No doubt. I really love it. I really love it. అంటే ఆల్రెడీ మీరు లా చేస్తున్నారు కాబట్టి ఇబ్బందే లేదు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. yes, but డాడీ ఇప్పటికే అంటుంటారు, I think అమ్మ sometimes you should just go, వెళ్ళాలి నువ్వు కూడా కొన్నిసార్లు కొన్ని కేసెస్ కి వెళ్ళాలి అంటారు. I think I'm going to do it one day. That's amazing, really. I'm going to do it. Ma'am, yeah, you are very spiritual, very humble, వెరీ ట్రాన్స్పరెంట్. ప్రతి మనిషికి ఎంతో గౌరవించే మీరు ఒక రీసెంట్ గా ఒక వీడియోలో మీరు ఒక ఫింగర్ చూపించారు అనేది దాన్ని రౌండ్ అప్ చేసి చూపిస్తూ ఉన్నారు యూట్యూబ్ లో. అవును అవును. వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే ఎగ్జాక్ట్లీ? యాక్చువల్లీ దేర్ సో మెనీ థింగ్స్. ఒక కౌన్సిల్ సెషన్ నడిపియాలంటే, ఒక మేయర్ గా నేను ఆ స్థానంలో కూర్చుని, ఐ డెఫినెట్లీ లైక్ టు హ్యావ్ a house ని ఒక మంచి మెయింటైన్ గా, ఒక డెకోరం ఆఫ్ ద హౌస్ ఇట్ షుడ్ బి మెయింటైన్ అని నేను అంటాను. బట్ కొందరు ఏదో వాళ్ళ వాయిస్ వినిపించాలి, ఏదో వాళ్ళు లేవాలి, లేచి మాట్లాడాలి. ఎప్పుడు కూడా నేను ఇట్స్ ఆల్వేస్ ఐ డూ మై యాక్షన్స్. మీరు చూస్తున్నారు మీ ఇంటర్వ్యూ, మై హ్యాండ్స్ ఆర్ ఆల్వేస్ ఐఎమ్ లైక్ దట్. బట్